ఈస్ట్ జోన్లో ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకి హార్డ్షిప్ అలవెన్సెస్ అనేది మళ్ళీ తిరిగి రాబోతుంది అనమాట. దీని ద్వారా 12,000 మందికి ఎక్స్ట్రాగా 10,000 ప్లస్ శాలరీ అయితే రాబోతుంది. సుమారుగా ఈస్ట్ జోన్లో 43 యూనిట్లు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా రిస్క్ బేస్ చేసుకొని 35 యూనిట్స్కి మనకి ఈ హార్డ్షిప్ అలవెన్సెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ హార్డ్షిప్ అలవెన్సెస్ 2026 ఏప్రిల్లో దీన్ని తొలగించడం జరిగింది. రాంచీ హెడ్ క్వార్టర్గా ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిందనమాట రిపోర్ట్. దీంట్లో ఈ ఈస్ట్ సెక్టర్లో రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ కరెక్ట్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి మిగతా సిఏపిఎఫ్ ఫోర్సులకి ఈ హార్డ్షిప్ అలవెన్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక్క సిఏఎస్ఎఫ్లో తీయడం కరెక్ట్ కాదు. మూడోది వచ్చేసి మిగతా ఏరియాలో పోల్చుకున్నట్లయితే ఇక్కడ డ్యూటీ కూడా హార్డ్ పడుతుంది. నెక్స్ట్ ఈ హార్డ్షిప్ అలవెన్సెస్ తగ్గించడం వల్ల మన జవాన్ల యొక్క పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఈ కమిటీ అయితే అబ్జర్వ్ చేసింది. మళ్ళీ ఈ హార్డ్షిప్ అలవెన్స్ని తిరిగి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక రిపోర్ట్ రాంచీ హెడ్ క్వార్టర్గా రిపోర్ట్ తయారు చేసి న్యూఢిల్లీకి పంపించడం జరిగింది.